హలో వెల్కమ్ టు కృష్ణామృతం. ఈ రోజు మనం ఉన్నాము బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఏ టెంపుల్ అని అనుకుంటున్నారా? స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి. ఈ టెంపుల్ చాలా అద్భుతంగా ఉండింది. చిన్న టెంపుల్ గా ఉండింది, దాన్ని చాలా పెద్ద టెంపుల్ గా చేశారనమాట. హరే కృష్ణ మూమెంట్ వాళ్ళు, అంటే ఇస్కాన్ వాళ్ళు. ఇస్కాన్ అంటేనే మనకు తెలుసు కదా, కృష్ణ కాన్షియస్నెస్ గురించి అందరికీ ప్రచారం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ని తీసుకొని డెవలప్ చేయడం జరిగింది. ముందుగా మనము గోమాతల్ని చూస్తున్నాం అనమాట. మన హిందూ ధర్మం అంటేనే గోవుల్ని పూజించటం, వీటి ద్వారా ఎన్నో ఉన్నాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. సో గోమాతల్ని ఒకసారి చూసేసుకోండి, ఎంత హెల్దీగా ఉన్నాయో. 2011 ఆ ప్రాంతంలో కూడా ఇది చాలా చిన్న టెంపుల్ అండి. మొత్తం కొండ గుట్టలాగానే ఉండింది. దాన్ని మొత్తము మల్చారు. చూసారా, ఫారిన్ వాళ్ళు కూడా మన కల్చర్ని ఫాలో అవుతుంటారు, కానీ మన వాళ్ళు మాత్రము ఫారిన్ కల్చర్ని అడాప్ట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఓకే, ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మనకి టైం సరిపోదు కదా, మరెందుకు ఆలస్యం, వెళ్ళిపోదామా కిందకి. సో ఇదంతా కూడా ఒకప్పుడు పెద్ద బండలాగా ఉండింది. సో ఈ హరే కృష్ణ మూమెంట్ వాళ్ళు వచ్చిన తర్వాత దీనంతా డెవలప్ చేసి ఇవన్నీ చేశారనమాట. అప్పట్లో ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు మాత్రమే ఈ టెంపుల్ని విజిట్ చేసేవాళ్ళు. అక్కడ కనిపిస్తుంది కదా, అదే టెంపుల్. మొత్తానికి మనము టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. ముందుగా మనము దర్శనం చేసుకోపోయేది హనుమాన్ అండి. విష్ణుకు సంబంధించిన ఏ టెంపుల్ అయినా కూడా ఈయన ఎక్కడో ఒక చోట మనకు దర్శనం ఇస్తారు. జై హనుమాన్. సో ఈయన దర్శనం చేసుకున్న తర్వాత మనం లోపలికి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్రదక్షిణ చేసుకొని వచ్చి తర్వాత మనము స్వామిని దర్శించుకుందాం. ఇక్కడ స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు. ఒక బండకి వెలిసి ఉంటారనమాట. ఆ బండ కూడా మీకు చూపిస్తాను. అది బండ అంటారు, గుండు అంటారు. సో అది ఉందన్నమాట. ఇక్కడ ఎదురుగా మీకు కనిపిస్తున్నది వచ్చి శ్రీల ప్రభుపాదుల వారి రూము. యాక్చువల్గా ఇప్పుడు యానివర్సరీ జరుగుతుంది కాబట్టి ఆయన టెంపుల్ లోపలే ఉన్నారనమాట. సో ఇది టెంపుల్ గర్భాలయము. హిందూ టెంపుల్స్ ఈ మధ్యలో మళ్ళీ డెవలప్ అవుతున్నాయి అంటే దానికి ఖచ్చితంగా ఇలాంటి ఒక ఆర్గనైజేషన్ వాళ్ళే కారణం అండి. ఎందుకంటే మన యొక్క హిందుత్వాన్ని కావచ్చు, లేకపోతే మన యొక్క భగవంతుళ్ళ నామాలని దేశ దేశాల చాటి చెప్పేటువంటి ఒక ఆయుధం అనాలి వీళ్ళని. సో ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆ బండకి తల ఆనిచ్చి ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః అని పైకి శబ్దం వచ్చేలాగా అనమన్నారు. మరెందుకు ఆలస్యం, చెప్పేద్దామా? ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. నాతో పాటు మీరు కూడా అనేసుకోండి ఈసారి టెంపుల్కి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా అందరూ. కానీ ఓకే, ఇవన్నీ డోనర్స్ యొక్క నేమ్స్, శిలాఫలకాలు డెవలప్ చేసేదానికి ఎవరెవరు డోనర్స్ వచ్చారనేది. సో మొత్తానికి ఒక ప్రదక్షిణ చేసుకొని మనము లోపలికి వెళ్ళబోతున్నాము. సో రైట్ సైడ్ వెళ్తే మనం డైరెక్ట్గా టెంపుల్లోకి వెళ్తాము. కొంచెం లెఫ్ట్ సైడ్ వెళ్తే ఒక ప్రదక్షిణ అయినట్టు ఉంటుంది. సో ఒక ప్రదక్షిణ చేసుకున్న తర్వాత మనము స్వామివారిని దర్శనం చేసుకుందాం. అద్భుతమైన లైటింగ్ కదా. ఇంకా నైట్ టైం అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది టెంపుల్. ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆ కాంతులలో స్వామివారు ఇంకా కాంతిగా కనిపిస్తారనమాట. సో మీరు నేరుగా స్వామివారిని చూడండి, ఎందుకంటే అక్కడ ఫోటో అలౌడ్ లేదు, కెమెరాస్ అలౌడ్ లేదు. మీకు ఇక్కడ బాక్స్లో చూపిస్తున్న సాలగ్రామ రూపం అక్కడ కింద రైట్ సైడ్ ఉంటుంది చూడండి.
కనిపిస్తుందా? సో ఈ సాలగ్రామం లోపల ఉందన్నమాట. సో కెమెరా అలౌడ్ లేదు, మరి ఎక్కువసేపు తీయడం కూడా మంచిది కాదు, కాబట్టి మీకోసం జస్ట్ దర్శనం కోసం పెట్టానన్నమాట. ఆ తర్వాత ఇటు నుంచి వస్తే స్వామి ఆజ్ఞ ఎప్పుడు ఇస్తారా, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోదామా అని కాసుకొని ఉంటారు మన గరుడ ఆళ్వార్ గారు. ఎంత అద్భుతమైన అలంకరణ కదా, చాలా అద్భుతమైన అలంకరణ. సో ఒక దండం పెట్టేసుకోండి. ఇక్కడి నుంచి మనం అలా ముందుకెళ్ళిపోదాము దర్శనం అయిపోయిన తర్వాత. ఇక్కడ మెయిన్ మహానుభావులు ఉన్నారు, శ్రీల ప్రభుపాదుల వారు. సో ఇక్కడ లోపలంతా కూడా ఇలాంటి దీంట్లో పెయింటింగ్స్తో చేశారు, చాలా బాగుంది. ఈయన శ్రీల ప్రభుపాదుల వారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటువంటి ఈ మంత్రాన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా పలకాలని చెప్పి మన భారతదేశమే కాకుండా అన్ని దేశాలకు చాటి చెప్పిన మహనీయుడు ఆయన. సో ఇక్కడ ఉన్నారు మన కన్నయ్య రాధమ్మ. సో అద్భుతమైన ఆ పూల అలంకరణలో కోమలమైన వాళ్ళిద్దరూ కూడా పువ్వుల్లాగే కనిపిస్తున్నారు కదా, దర్శనం చేసేసుకోండి. సో ఇక్కడ ఈ టెంపుల్లో ఒక పక్కన అలా మనకు శివ మహాదేవుడు అదేవిధంగా విఘ్నేశ్వరుడు ఉన్నారండి. సో వాళ్ళని దర్శనం చేసేసుకోండి. సో మొత్తానికి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్న హరే కృష్ణ మూమెంట్ వాలీ గోల్డెన్ టెంపుల్ ఇది. సో విజిట్ చేయండి తప్పకుండా, హరే కృష్ణ మంత్రాన్ని జపించండి. మీ చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ కూడా ఏవైనా ఇలా అద్భుతమైన టెంపుల్స్ ఉంటే తప్పకుండా కమెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కృష్ణామృతం ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.